ఎలా ఉన్నారు అందరూ? మిస్ అయ్యారు మళ్ళీ మనం తర్వాత తెలుసు. ఏది అమ్మవారి ఆత్మ ఏంటి దాని హిస్టరీ ఏంటి? ఆత్మ కన్యకా పరమేశ్వర అమ్మవారు యాక్చువల్గా ఏ కులానికి ఆ దేవత లేదు. కులాలు చాలా ఉన్నాయి. బేసిక్గా కన్యకా పరమేశ్వర అమ్మవారు పార్వతీ అమ్మవారి నుంచి వెలిసిన తర్వాత ఈ కులానికి దేవతగా ఉంటారు. ఈ కులంలో ఉండి ఈ పెనుగొండ అనే ఊర్లో పుట్టారు. పుట్టిన తర్వాత అమ్మవారిని వేరే క్యాస్ట్ ఒక రాజుగారు ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అలా చేయను, నేను శివుడికి మాత్రమే ఐక్యం అని చెప్పి తనంతట తను అగ్నికొండం ఏర్పాటు చేసుకొని అగ్నికొండంలో ఆవుతైపోతారు. ఆమెతో పాటు 102 ఋషులు గోత్రికులు ఆవుతైపోతారు. సో ఆ రోజు ఆమె విశ్వమాతగా వచ్చి చెప్తుంది, నేను ఇట్లా ఆర్యవేశులు కులదేవతగా ఉంటాను అని. ఇది అమ్మవారి చరిత్ర. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా వైశ్యాస్ అందరూ కూడా అమ్మవారి టెంపుల్స్ పెట్టుకుంటారు. సో లోకేష్ గారు మాకు పాదయాత్రలో చాలా మంది కలిసినప్పుడు వైశ్యాసు గుర్తింపు లేదన్న, వైశ్యాసుని పట్టించుకోవట్లేదంటే అసలు మీ వాళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే అందరూ అడుగుతారులే అన్న, మీరేమొద్దు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి. తిరుపతిలో ఎలా అయితే ఏటా పట్టు వస్త్రాలు ఇస్తారో, శ్రీశైలం మల్లన్న స్వామికి ఎలా అయితే పట్టు వస్త్రాలు ఇస్తారో అమ్మవారు ప్రభుత్వంలో అది మేనిఫెస్టోలో పెట్టండి. అమ్మవారికి వస్తే యావత్ వైశ్యాస్కి వచ్చినట్టే అని చెప్పాం. అది అమ్మంటే మేనిఫెస్టోలో పెట్టారు. వచ్చిన తర్వాత అసెంబ్లీలో క్యాబినెట్లో చర్చించి మొన్న రీసెంట్గా అమ్మవారి ఆత్మార్పణ జనవరి 31 వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచగట్టుకొని వచ్చి అమ్మవారికి పట్టు ఒరిజినల్ వచ్చేసి నగరేశ్వర ఆలయం 4000 years టెంపుల్. అందులో 2600 years బ్యాక్ అమ్మవారు వచ్చారు. ఆ అమ్మవారికి ఒక గుడి కట్టారు. 2600 years నుంచి ఇక్కడ కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ అది మెయిన్. ఆ ప్రాంగణంలోనే అమ్మవారి ఆత్మాహుతి చేసుకుంటారు. సో ఇక్కడ అది ఎండోమెంట్ లో ఉంది. సో వైశ్యాస్ ఇండివిజువల్ గా తెలుసు కదా, మీకు అంతా ఇండిపెండెంట్ ఫీల్ అవుతారు కదా. అమ్మవారికి ఏదైనా పెద్దగా చేయాలని ఒక 90 అడుగుల విగ్రహం పెట్టారు అనమాట. కంస విగ్రహం ప్లస్ గోల్డ్ పోతా పెట్టి 90 అడుగుల విగ్రహం పెట్టారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సార్ మళ్ళీ అది కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. తెలియాలి కూడా అందరికీ కూడా, అందరికి తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ యానిమేటెడ్ డాక్యుమెంటరీ ఏంటి జనాలకు తెలుస్తుందని ఇది ఇప్పుడు ఏంటి ఇప్పుడు నుంచి సర్క్యులేట్ చేస్తాం. ఇప్పుడు వదలతాం బయటికి, ఇక్కడి నుంచి మొదలెట్టడం. మీరు ఒకసారి వెళ్ళండి, నేను వదులుతాడు అనుకుంటాను. మాట్లాడి